వీడియోకి కంటిన్యూషన్ పార్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది చేస్తున్నాం మనం ఇక్కడ సమ్ చూడండి. ట్రయాంగిల్ పీక్యూఆర్లో యాంగిల్ ఆర్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ పీ ప్లస్ యాంగిల్ క్యూ, పీక్యూ ఈజ్ ఈక్వల్ టు 25 సెంటీమీటర్స్, పీఆర్ ఈజ్ ఈక్వల్ టు 24 సెంటీమీటర్స్ అయినా పీఆర్ మైనస్ క్యూఆర్ సెంటీమీటర్స్లలో ఫైండ్ అవుట్ చేయమని అడిగాడు. ఇప్పుడు మనం సాల్వ్ చేయాలి. ఇప్పుడు మనం ఇక్కడ రాసుకుంటున్నాం చూడండి. ట్రయాంగిల్ పీక్యూఆర్ మనం రఫ్గా డ్రా చేస్తున్నాం. పీక్యూఆర్ ఇక్కడ మనల్ని క్వశ్చన్లో అడిగాడు యాంగిల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ పీ ప్లస్ యాంగిల్ క్యూ ఇచ్చాడు, వాడే ఇచ్చాడు. నెక్స్ట్ పీక్యూ ఈజ్ ఈక్వల్ టు 25 సెంటీమీటర్స్. నెక్స్ట్ పీఆర్ ఈజ్ ఈక్వల్ టు 24 సెంటీమీటర్స్ అన్నాడు. ఇప్పుడు మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? పీఆర్ మైనస్ క్యూఆర్ని సెంటీమీటర్స్లో ఫైండ్ అవుట్ చేయమని అడిగాడు. ఓకే, ఇప్పుడు మనకి జనరల్గా తెలుసు ట్రయాంగిల్ ఏం తీసుకున్నా కానీ 180 డిగ్రీస్ ఉంటుందన్న విషయం మనకు అందరికీ తెలుసు. సో నౌ వీఆర్ టేకింగ్ ద స్టేట్మెంట్ ఈజ్ అబౌట్ యాంగిల్ పీ ప్లస్ యాంగిల్ క్యూ ప్లస్ యాంగిల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అనేటువంటి స్టేట్మెంట్ని మనం తీసుకుంటున్నాం. 3 యాంగిల్స్ అనేవి 180 డిగ్రీస్ కాబట్టి అలా రాసుకుంటున్నాము. సో యాంగిల్ పీ ప్లస్ యాంగిల్ క్యూ అనేది ఇక్కడ ఏమని అన్నాడు? యాంగిల్ ఆర్ అని అన్నాడు. సో మనం ఏం చేస్తున్నాము? యాంగిల్ పీ ప్లస్ యాంగిల్ క్యూ ఉన్న చోట యాంగిల్ ఆర్ అనేది రాసుకుంటున్నాము. యాంగిల్ ఆర్ ప్లస్ యాంగిల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 180. ఎన్ని ఆర్లు ఉన్నాయి ఇక్కడ? 2 యాంగిల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 180. 180 గెట్స్ క్యాన్సిల్. ఎన్ని టైమ్స్ పోతుంది? 90 టైమ్స్. యాంగిల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అని చెప్పేసి తేలింది. సో ఇది చూడడానికి నార్మల్ ట్రయాంగిల్ కాదు, ఇది ఒక లంబకోణ త్రిభుజం అన్న విషయం మనకు ఒకటి అర్థమైంది. సో ఇక్కడ యాంగిల్ ఆర్ ఉంటుంది, ఇది పి, ఇది క్యూ, ఇది ఒరిజినల్ ఈ సమ్కి సంబంధించినటువంటి డయాగ్రామ్ అన్నమాట. ఇది 90 డిగ్రీస్ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు పిఆర్ సమ్లో ఎంత ఇచ్చాడు? 24 సెంటీమీటర్స్, 24. నెక్స్ట్ పీక్యూ ఇది ఎంత ఇచ్చాడు? 25 సెంటీమీటర్స్ ఇచ్చాడు. సో ఇప్పుడు మనకి క్యూఆర్ ఇది కనుక్కోవాలి కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు మనకు తెలుసు లంబకోణ త్రిభుజంలో ఎప్పుడైనా కానీ సైడ్ స్క్వేర్ మనకి పైథాగరస్ ఫార్ములా తెలుసు కదా, కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. అట్లా చూసుకుంటే పిఆర్ స్క్వేర్ ఇది ఇప్పుడు సరే పీక్యూ స్క్వేరే వేసుకోండి. పీక్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ పిఆర్ స్క్వేర్ ప్లస్ క్యూఆర్ స్క్వేర్. ఇప్పుడు పీక్యూ స్క్వేర్ ఎంత ఇచ్చారు ఇక్కడ? 25 సెంటీమీటర్స్. 25 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 24 స్క్వేర్ ప్లస్ క్యూఆర్ స్క్వేర్. ఇప్పుడు 25 స్క్వేర్ మైనస్ ఈ 24 స్క్వేర్ యువతల వైపు తీసుకొస్తే 24 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు క్యూఆర్ స్క్వేర్. సో ఇప్పుడు ఇది ఎంత? 625 మైనస్ 24ని మనం చూసుకున్నట్టయితే 24 ఇంటూ 24 16, 8 9 8 4 6 7 576. 576 ఈజ్ ఈక్వల్ టు క్యూఆర్ స్క్వేర్. మొత్తం దీంట్లో నుంచి 625లో నుంచి 576ని మైనస్ చేస్తే ఎంత అవుతుంది? 49 వస్తుంది. 49 ఈజ్ ఈక్వల్ టు క్యూఆర్ స్క్వేర్. సో క్యూఆర్ వాల్యూ ఎంత వచ్చింది? 7 సెంటీమీటర్స్ వచ్చింది. సో ఇది 7 సెంటీమీటర్స్. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? దీంట్లో నుంచి ఈ పిఆర్ని తీసేయమని చెప్పేసి మనల్ని ఇది సాల్వ్ చేయమని చెప్పేసి అడిగాడు. దాన్ని మైనస్ చేయమన్నాడు కాబట్టి పిఆర్ మైనస్ క్యూఆర్ ఎంత? పిఆర్ ఎంత వాల్యూ? అక్కడ 24 ఇచ్చాడు, క్యూఆర్ 7 సెంటీమీటర్స్ ఇచ్చాడు. 24 నుంచి 7 తీసేస్తే ఎంత? 17 సెంటీమీటర్స్. ఆప్షన్స్లో ఉందా? ఎస్ ఉంది. సో ఇదన్నమాట ఈ సమ్కి సంబంధించినటువంటి సొల్యూషన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం మనం. ఒక కోణం యొక్క పూరక కోణం దాని సంపూరక కోణంలో 25%కు సమానమైన ఆ కోణం ఏంటి అని అడిగాడు. 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఇప్పుడు మనం క్వశ్చన్లోకి వెళ్దాం. ఇక్కడ చూడండి, ఒక కోణం ఏంటి? ఎక్స్ అనుకుందాం. ఒక కోణాన్ని ఎక్స్ అనుకుంటే దాని యొక్క పూరక కోణం 90 మైనస్ ఎక్స్ అవుతుంది. సంపూరక కోణం
180 మైనస్ ఎక్స్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఆ క్వశ్చన్ ఏమని అడిగాడు చూడండి. ఒక కోణం యొక్క పూరక కోణం దాని సంపూరక కోణంలో 25%కు సమానమైన ఆ కోణం ఎంత అని అడిగాడు. అంటే ఇప్పుడు సంపూరక కోణం అంటే 90 మైనస్ ఎక్స్. ఇక్కడ నోట్ చేద్దాం. 90 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ ఎక్స్. ఎంత పర్సంటేజ్కి? 25%కి అన్నాడు. 25% అంటే 25/100. ఓకే, ఈ 25/100 కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దాము, 25 వన్స్ 4 పోతుంది కాబట్టి ఇప్పుడు ఏంటి 1/4 అంటే 90 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ ఎక్స్ బై 4 ఇదన్నమాట. ఇక్కడ ఉన్నటువంటి 4ని యువతల వైపు తీసుకొచ్చేద్దాం. 90 × 4 360. 360 మైనస్ 4x ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ ఎక్స్. సో ఈ 180ని యువతల వైపు తీసుకొచ్చేద్దాం. ఈ 4xని ఇటువైపు తీసుకెళ్దాం. ఈ ఈజ్ ఈక్వల్ టు అవతల వైపుకి తీసుకొస్తాం. అప్పుడు 360 మైనస్ 180 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఉన్నటువంటి మైనస్ కాస్త యువతల వైపుకి వస్తే ప్లస్ అవుతుంది. ఇక్కడ మైనస్ ఎక్స్ ఉంది కాబట్టి ఏమవుతుంది 3x. 3 వన్స్ 360s. సో x ఈజ్ ఈక్వల్ టు 60 degrees. ఓకే, ఆప్షన్స్లో ఉందా? ఎస్ ఉంది. ఇదిగో సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. నెక్స్ట్ ఇక్కడ ఏమని అడిగాడు, ఒక బహుభుజి అంతర్కోణాల మొత్తం 1260 degrees అయినా ఆ బహుభుజి ఏంటి అని అడిగాడు. మనకి బహుభుజి అంతర్కోణాల మొత్తం ఎంత ఇచ్చాడు? 1260 degrees అని ఇచ్చాడు. ఏది గుర్తుపెట్టుకోండి, ఒకటి నార్మల్గానే ఏదైనా అంతర్కోణాలు మొత్తం అని అడిగితే బహుభుజికి సంబంధించి అడిగి దాని వాల్యూని కనుక ఇచ్చినట్లయితే దాని ఫార్ములా ఏంటంటే n-2 ఈజ్ ఈక్వల్ టు అక్కడ ఎంత ఇచ్చాడు n-2 ఇంటూ ఇప్పుడు n-2 ఇంటూ 180 degrees ఈజ్ ఈక్వల్ టు 1260. గుర్తుపెట్టుకోండి, n-2 ఇంటూ 180 ఇంటూ 1260 ఇదన్నమాట. ఇప్పుడు ఈ n-2 ఇంటూ 180 ఈజ్ ఈక్వల్ టు 1260 కదా. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తామంటే దీన్ని క్యాన్సిలేషన్ చేసుకుందాం మనం. ఈ n-2 ఈజ్ ఈక్వల్ టు 1260/180 చేస్తే 0 0 2 6 2 3 2 9 3 2 3 1 3 3 7s. n-2 ఈజ్ ఈక్వల్ టు 7 ఉంది. n ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఈ -2 యువతల వైపుకి వస్తే ప్లస్ అవుతుంది, అప్పుడు 9 అవుతుంది. n ఈజ్ ఈక్వల్ టు 9 అన్నాడు కాబట్టి ఇప్పుడు ఏంటి ఆన్సర్? నవభుజి అవుతుంది. అంటే 9. ఇదిగో చూడండి, ఆప్షన్స్లో ఉందా? ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? 81 x⁴. ఇక్కడ ఇచ్చిన చూడండి, ఇక్కడ నోట్ చేస్తున్నా నేను. 81 ఇంటూ x⁴ మైనస్ 5x³ ప్లస్ 6x² 27 ఇంటూ x మైనస్ 3 ఇది ఇచ్చాడు సమ్. ఇప్పుడు ఈ సమ్ని సాల్వ్ చేయడానికి మనం ఫ్యాక్టర్స్ని కనుక్కోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు మనం చూపిస్తాను అది కూడా. ఈ ఎక్స్ ఉంది కదా, x² పైన 81 ఉంది కదా, 81 పైన ఉన్నటువంటి నార్మల్ దాంట్లో న్యూమరేటర్లో x² కామన్ తీసేద్దాం. ఫస్ట్ x² మొత్తం తీసేస్తే x² మైనస్ 5x ప్లస్ 6 బై 27x ఇంటూ x మైనస్ 3. ఇదన్నమాట. ఇప్పుడు ఈ 27 1s 27 3s x క్యాన్సిల్ చేసుకుందాం. అప్పుడు ఎంత మిగిలింది? 3x ఇంటూ దీనికి ఫ్యాక్టర్స్ కనుక మనం కట్టినట్లయితే ఎంత వస్తుందో చూద్దాం. ఫస్ట్ నేను మీకు అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి.
ఇక్కడ ఎక్స్ స్క్వేర్ యొక్క కోషంట్ ఎంత ఉందంటే 1 ఉంది. ఇక్కడ 1 × 6 6కి ఫ్యాక్టర్స్ కడితే 2 3s వస్తుంది. ఇక్కడ మధ్యలో 5x ఎంత ఉంది, -5 ఉంది కాబట్టి మైనస్ వస్తుంది అనమాట ఈ రెండింటికి. కాబట్టి దీనికి రూట్స్ కడితే x - 2 × x - 3 వస్తుంది బై x - 3. x - 3 గెట్స్ క్యాన్సిల్డ్. సో ఇక్కడ ఎంత మిగిలింది, 3x × x - 2. ఆన్సర్లో ఉందా, ఆప్షన్స్లో వాడు అడిగింది ఏంటి, కింద ఆప్షన్స్లో ఏమైనా ఇచ్చాడా అంటే 3x × x - 2. యా, ఇదిగో చూడండి. ఎస్. నెక్స్ట్ క్వశ్చన్. ద వాల్యూ ఆఫ్ 12^4, 9³ 4, 6³ 8 స్క్వేర్ 27 ఇలా ఇచ్చాడు. దాన్ని సింప్లిఫికేషన్ అడిగాడు. ఆ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయమని అడిగాడు. దాన్ని మనం అంతగా ఇట్లా ఇచ్చాడు కదా, సింప్లీ వేలో మనం ఎలా చేద్దాం చూద్దాం, టైం సేవింగ్ లాగా. ఫస్ట్ మనం సమ్ రాసుకుందాం. అక్కడ ఏమని ఇచ్చాడు, 12^4 ఇక్కడ నోట్ చేస్తున్నాను. నెక్స్ట్ 9³ 4 బై 6³ 8 స్క్వేర్ 27 కదా. ఇప్పుడు నేను దీన్ని నార్మల్గా మనకు అర్థమయ్యే భాషలోనే 2 × 3 × అట్లా నోట్ చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ 2 × 6 హోల్ పవర్ 4, 3 × 3 హోల్ క్యూబ్ ప్లస్ 2 × 2. బ్రాకెట్స్ మస్ట్ అండ్ షుడ్గా రాసుకోండి, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. 2 × 3 హోల్ క్యూబ్, 2 × 4 హోల్ స్క్వేర్ 27. 3 3 9, 9 3 27, 27 కాబట్టి 3 3 9, 3 3 9, 9 3 27. కన్ఫ్యూజ్ అవ్వకుండా రాసుకోండి ఇట్లా. నెక్స్ట్ 2 × 6 కదా, 2 × 3 హోల్ పవర్ 4, 3 కాబట్టి 3 స్క్వేర్ క్యూబ్ 2 స్క్వేర్ డివైడెడ్ బై ఇక్కడ 2కి 2 × 3కి హోల్ క్యూబ్ నోట్ చేసుకోండి. 2^4 హోల్ స్క్వేర్ ఇంటూ 3 క్యూబ్ ఇలా నోట్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేద్దామంటే 2లు అన్నీ ఒకవైపుగా, 3లు అన్నీ ఒకవైపుగా, పైన ఉన్నటువంటి ఈ స్క్వేర్లో ఉన్న వాటిని మల్టిప్లికేషన్ చేసుకొని రాసుకుందాం. ఓకే, ఇప్పుడేంటి, అప్పుడు 2 స్క్వేర్ ఇంటూ 3 హోల్ పవర్ 4 ఇంటూ 3^6 ఇంటూ 2 స్క్వేర్ బై 2 క్యూబ్ ఇంటూ 3 క్యూబ్. ఓకే, నెక్స్ట్ 2 స్క్వేర్, ఇక్కడ 2 ఉంది కాబట్టి ఇక్కడ ఇంకొక 2 ఉంది. 2 2 2 అంటే ఎన్ని 2లు ఉన్నాయి, 3 2లు ఉన్నాయి. 3 2లు ఉన్నాయి కాబట్టి 2 క్యూబ్ ఇంటూ, అంటే ఇక్కడ దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, 2 క్యూబ్ హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు. కాబట్టి 3 2s అంతా 6 కాబట్టి 2^6 ఇంటూ 3 క్యూబ్. ఓకే, ఇప్పుడు మనం వీటిని ఏం చేద్దామంటే సపరేట్గా రాసుకుందాం. 2^8 ఇంటూ 3^4 ఇంటూ 3^6 ఇంటూ 2 స్క్వేర్ బై 2 క్యూబ్ ఇంటూ 3 క్యూబ్ ఇంటూ 3^3 2^6 ఇంటూ 3 క్యూబ్. ఇప్పుడు వీటిని మనం క్యాన్సిల్ చేసుకుందాం. ఇక్కడ 6 ఉంది కదా, ఇక్కడ ఉన్నటువంటి 6, ఇక్కడ 8, ఇక్కడ 2 ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఉన్నటువంటి 3, ఇక్కడ 2, ఇక్కడ ఒకటి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి 1, ఇక్కడ ఒక 2, ఇక్కడ ఒక 1 ఉంది. అంటే న్యూమరేటర్లో ఒకటి మిగిలింది. 2 ఇంటూ ఇక్కడ ఉన్నటువంటి 3, ఇక్కడ 3 ఎన్ని ఉన్నాయి, 6 ఉన్నాయి. క్యాన్సిల్. అప్పుడు ఇక్కడ ఎంత మిగిలింది, 3^4 మిగిలింది. 3^4 ఇది ఆన్సర్. అంటే ఇప్పుడు 3^4 అంటే ఎంత పడుతుంది, 3 3 9, 3 3 9, 9 3 27, 27 3 81, 81 ఇంటూ 2 ఎంత ఆన్సర్, 2 162. ఆప్షన్స్లో ఉందని చూద్దాం. ఇదిగో చూడండి, 162 ఫస్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. a = 3 కింద చూడండి. a = 3 మరియు b = 2 అయినప్పుడు a² + b² - ab² + a² b యొక్క విలువ ఎంత అని అడిగాడు. అంటే ఇక్కడ ఏంటి, a వాల్యూ 3 ఇచ్చాడు, b వాల్యూ 2 ఇచ్చాడు. ఇప్పుడు a² + b² - ab² + a² b వాల్యూని ఎంత అని అడిగాడు. అంటే ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేద్దాం. a² అంటే 3² అంటే 9 9 ప్లస్ b² అంటే 2
టూ స్క్వేర్ అంటే 4 మైనస్ ఇప్పుడు ఏబీ స్క్వేర్ కదా, ఏ అంటే 3 ఇంటూ బీ స్క్వేర్ అంటే 4 అంటే 3 ఇంటూ 4 ఎంత 12 ప్లస్ ఏ స్క్వేర్ అంటే 3 స్క్వేర్ అంటే 9 ఇంటూ 2 అంటే ఎంత 18. ఓకే, ఇప్పుడు ఎంత 9 + 4 13 మైనస్ 12 ప్లస్ 18. ఇక్కడ 13 మైనస్ 12 ఎంత 1 ప్లస్ 18 అంటే ఎంత 19. ఓకే, ఆన్సర్స్లో ఆప్షన్స్లో ఎక్కడ ఇచ్చారా, ఎక్కడుంది? యా, ఇదిగో ఆన్సర్ ఇక్కడ ఇచ్చారు. ఇక్కడతో నేను ఈ వైండప్ చేస్తున్నాను ఈ వీడియోని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నాకు వ్యూస్ ఇస్తున్నారే కానీ సపోర్ట్ అనేది రావట్లేదండి. ప్లీజ్ టు సబ్స్క్రైబ్. ఇట్లా నాకు సబ్స్క్రైబ్ చేస్తే కొంచెం నేను ఇంకొంచెం వీడియోస్ అనేవి పెట్టడానికి బాగుంటుంది. సపోర్ట్ అనేది ఉండాలని మీరు నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.